Hello guys, we have hit 20,000 plus followers on Instagram. I'm so happy for that. Thanks for showing a lot of trust. ఈ హ్యాపీ మూమెంట్లో ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ పర్సనల్ మెసేజ్ విత్ యూ ఆల్. జనరల్గా మన పేజ్లో ఫినాన్స్ రిలేటెడ్గా, వెల్త్ క్రియేషన్ రిలేటెడ్గా, ఫినాన్షియల్ ఫ్రీడమ్ రిలేటెడ్గా ఎంతో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. మనీ గురించి చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ రిలేటెడ్గా ఎన్నో ఫండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్. అండ్ దాట్ ఫండ్ ఈజ్ రిలేటెడ్ టు ట్రావెలింగ్. ట్రావెలింగ్ అని చెప్పిన వెంటనే ఏదో ఫ్రెండ్స్తోనో లేకపోతే మన సోలోగానో ట్రావెల్ చేసే ఫండ్ కాదు, దానికి కొంచెం టైం ఉంది. దిస్ ఫండ్ ఈజ్ రిలేటెడ్ టు ట్రావెలింగ్ విత్ ఫ్యామిలీ. ఒక క్వశ్చన్ వేసుకోండి, లైక్ వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ ట్రావెల్డ్ విత్ యువర్ ఫ్యామిలీ? కొంతసేపు మన పిలిగ్రిమేజ్ ప్లేసెస్ అని పక్కన పెడితే ఐఎమ్ స్ట్రిక్ట్లీ టాకింగ్ అబౌట్ సమ్ ఫన్ అండ్ రీక్రియేషన్ కైండ్ ఆఫ్ ట్రిప్స్. చాలామంది పేరెంట్స్కి మంచిగా ఫ్లైట్లో ట్రావెల్ చేసే ఎక్స్పీరియన్స్ ఇంకా అయ్యి ఉండదు. మంచిగా ఒక ఏసీ ట్రైన్లో ట్రావెల్ చేసే ఎక్స్పీరియన్స్ ఇంకా అయ్యి ఉండదు. వాళ్ళకి మనసులో ఎక్కడో ఉంటుంది, మనం కూడా ట్రావెల్ చేయాలి, మనం కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళని అడుగుతామో వాళ్ళు ఏమంటారంటే, మాదే ఉంది, మీరు ఎంజాయ్ చేయండి, మీరు బాగా తిరగండి అని చెప్పి అంటూ ఉంటారు. సి వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చాలామంది పేరెంట్స్ యొక్క ఏజ్ బ్యాండ్ ఈస్ మోర్ దెన్ 50 years. సో దిస్ ఈస్ వెరీ 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 హై టైమ్. We need to spend our quality time with our parents. We need to create a lot of memories as much as we can. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మన పేరెంట్స్కి ఆ యాక్టివ్నెస్ లెవెల్స్ అనే బాడీలో తగ్గిపోతూ ఉంటాయి. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మనం విపరీతంగా సంపాదించేసినా కూడా దే మైట్ నాట్ బి హ్యావింగ్ దాట్ మచ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. సో కాబట్టి ఇప్పుడే ఎస్పెషల్లీ చెప్పాలంటే, ఇంకా మన ఫాదర్స్ అయినా సరే ఆఫీసులకు అని చెప్పి అదని చెప్పి బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది బయట ప్రపంచం రిలేటెడ్గా. కానీ మన మదర్స్ రిలేటెడ్గా ఏంటంటే చాలాసేపు ఇంట్లోనే కన్ఫైన్ అయ్యి ఉండి అదే ప్లేస్లో ఉంటూ ఉంటారు, ఎక్కువగా మూమెంట్ ఉండదు. మహా అయితే లోకల్గా షాపింగ్ చేస్తుంటారు అంతే. వాళ్ళకు కూడా కొన్ని డేస్ మనం బయటికి వెళ్ళాలి, మనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయాలి, మంచిగా కొంచెం లగ్జరీ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మనం ఎంజాయ్ చేయాలని చెప్పి ఉంటూ ఉంటుంది. సో ఎవరి ఫ్లెక్సిబిలిటీ రిలేటెడ్గా, ఎవరి స్టామినా రిలేటెడ్గా సంవత్సరానికి 1, 2, 3, 4 వాట్ ఎవర్ ఏదోటి మన పేరెంట్స్తో కనుక, మన ఫ్యామిలీతో కనుక మనం బాగా ప్లాన్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి లైఫ్ టైం మెమరీస్ వస్తాయి. ఒక్క ట్రిప్ కనుక మనం సరిగ్గా ప్లాన్ చేస్తే అవే పిక్చర్స్ని, అవే మెమరీస్ని చూసుకుంటూ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అలా ఉంటూ ఉంటారు. సో దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో ఈ వీడియో రిలేటెడ్గా మీరు ఏం ఫీల్ అయ్యాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ ట్రావెల్డ్ విత్ యువర్ పేరెంట్స్ టు సమ్ గుడ్ ట్రిప్స్ అండ్ ఆల్, లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.